అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. ఈ వారంలో ప్రధాన అంశాలుగా తీసుకుంటే, వారంలో దేశాన్ని అట్టుడికించినటువంటి సంఘటన ఒకటి. కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రిలో 31 సంవత్సరాల ప్రభుత్వ డాక్టర్ దారుణ గ్యాంగ్ రేప్, ఆ తర్వాత హత్య. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అచ్యుతాపురంలో మరి ప్రమాదం జరిగి భారీ రసాయన విస్ఫోటనం జరిగి 17 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయాల బారిన పడ్డారు. వీరిలో సివియర్ గా 10 మందికి పైగా గాయాలు జరిగింది. సరే, 10 మందికి ఏమో 50 లక్షల చొప్పున, మరణించిన వారికి ఏమో ₹1 కోటి చొప్పున ప్రభుత్వం అందిస్తానని చెప్తా ఉంది. సరే, దానికి ముందు ప్రధానమంత్రి ఇది కేంద్రంలో జరిగినటువంటి సంఘటన, కేంద్ర స్థాయిలో కోల్కతాలో జరిగినటువంటి సంఘటన విషయంలో ప్రధానమంత్రి కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఎందుకో మరి రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. ఆ కళాశాలకు చెందినటువంటి ప్రిన్సిపల్ కి చేయకుండా ఆయన ఇంకొక చోటకి ఉద్యోగాన్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులు తప్పుదారి పట్టిస్తూ ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చాలా డెవలప్మెంట్స్ అక్కడ ఆందోళనకి రాష్ట్రం మొత్తం జరిగినటువంటి ఆందోళన దేశ స్థాయికి ఆందోళన జరిగే విధంగా సుప్రీంకోర్టు కల్పించుకొని సత్వర విచారణ, అది కూడా పబ్లిక్ ప్రజలందరికీ, దేశ ప్రజలందరూ చూసే విధంగా విచారణ జరపాల్సినటువంటి స్థాయికి ఆ సమస్య చేరింది. ఇక అచ్యుతాపురం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఇచ్చేటటువంటి పద్ధతిని మొదలుపెట్టారు కాబట్టి మనం కూడా ₹1 కోటి ఇవ్వకపోతే తప్పదు అనుకున్నారేమో కానీ, ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది, ఇది ఆ కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఇస్తారనే సంగతి తర్వాత ప్రక్కన పెట్టి తక్షణ సాయం చేశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఏది మే నెల 7, 2020 జరిగినప్పుడు అదే విధమైనటువంటి పద్ధతిని అనుసరించాలని, మీరు కంపెనీల దగ్గర కావాలంటే తర్వాత తీసుకోండి, తక్షణ సహాయం చేయండి అని చెప్పేసి ప్రతిపక్షం డిమాండ్ చేసిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాకను గుర్తించి వాళ్ళకి ₹1 కోటి చొప్పున మరణించిన వారికి చెక్కులు ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, తీవ్ర గాయాలైనటువంటి 10 మందికి కానివ్వండి, స్వల్ప గాయాలతో శిక్షణ పొందుతున్న వాళ్ళకి కానీ, అది వైద్యం పొందుతున్న వారికి కానివ్వండి, ట్రీట్మెంట్ పొందుతున్న వారికి కానివ్వండి, ఇస్తానన్నటువంటి 50 లక్షలు ప్లస్ 25 లక్షల మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయండి. అంటే కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి ఇస్తేనే వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది. కంపెనీ వారేమో మేము ఇంత ఇవ్వాలంటే సహజంగా వాళ్ళు చెప్తారు. మరి అవి ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ సంఘటన జరిగి 48 గంటలు గడవక ముందే అదే జిల్లాలో, అదే అనకాపల్లి జిల్లాలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మా కంపెనీలో మరొక రసాయన విస్ఫోటనం జరిగింది. 4 తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి ప్రాణాపాయ స్థితికి చేరింది. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే,
ఏది సేఫ్టీ ఆడిట్ జరగకపోవటం. సేఫ్టీ ఆడిట్ కి సంబంధించి ఆ సేఫ్టీ అంశంలో స్ట్రిక్ట్ గా ఉంటే ఆ పరిశ్రమలు ఎక్కడ భయపడిపోతాయో అనేటటువంటి విధానంలో ప్రభుత్వాలు ఉండటమే. వాళ్ళ ఆడిట్ విషయంలో సేఫ్టీ మేనేజర్ లేకపోయినా కానీ ఉన్నట్టుగానే ఎవరో ఒక అతన్ని అర్హత లేని అతన్ని ఒక అతన్ని అపాయింట్ చేసుకున్నట్టుగాను, అతను ఏదో అక్కడ కార్యక్రమాలన్నీ చూస్తున్నట్టుగాను, వాళ్ళు ఆన్లైన్ లో సబ్మిషన్ చేస్తే చాలు. ఆన్లైన్ లో సబ్మిషన్ చేస్తే సంబంధించిన డిపార్ట్మెంట్ అక్కడ యాక్సెప్టెన్స్ ఇచ్చేస్తుంది. ఈ దయనీయమైనటువంటి పరిస్థితులు మారాలి. మరి ప్రజా సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ డిమాండ్ చేస్తున్నటువంటి విధానం ఏంటంటే, మరణించిన తర్వాత డబ్బులు ఇవ్వటం కాదు, కార్మికుల ప్రాణాలను కాపాడండి. సేఫ్టీ ఆడిట్ ఆన్లైన్ విధానాన్ని కాకుండా ప్రాక్టికల్ గా ఉండే విధంగా అక్కడికి వచ్చి ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళు పర్యవేక్షించే విధంగా పద్ధతులు మార్చండి అని డిమాండ్ చేస్తుంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారేమో ఈ రకంగా మనం వాళ్ళ మీద ప్రెజర్ పెడితే పరిశ్రమలు పారిపోతాయి, వాళ్ళకి ఆన్లైన్ ఆడిట్ ఉంటే చాలు అని చెప్పేసి అంటాడు ఆయన. అంటే అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చాక మరొక మాట అనేది పవన్ కళ్యాణ్ విషయంలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి తాను అధికారంలోకి వచ్చి 2.5 నెలలు అయింది, ఈ విస్ఫోటనానికి తన బాధ్యుని చేయవద్దు అని రాజకీయాలు మాట్లాడతారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? కేవలం అతను మంచి అయితే తన ఖాతాలో వేసుకోవటం, చెడైతే ఎదుటి వాళ్ళ మీద తోసేసేటటువంటి తన పాత విధానానికి కట్టుబడి ఉండి అతను రాజకీయాలు చేస్తా ఉన్నాడు. అతని తప్పేం లేదు, ప్రజలదే తప్పు. అతను ఏమి చెప్పినా నమ్మటం అనేది, నమ్ముతారనేటటువంటి అంశాన్ని, ఎందుకంటే గత ఎన్నికల్లో అతను అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయంలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగిపోయింది ఆయన. ఏంటంటే ఇక నేను ఏం చెప్పినా నమ్ముతారు, ఏదైనా చెప్పొచ్చు అని చెప్పేసి ప్రజలకు డైరెక్ట్ గా బహిరంగంగా పిలుపునిస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడిని చంపేయండి, చంపేసిన తర్వాత పూర్తి చేయండి, పైన కాంక్రీట్ కట్టండి, లేయకుండా కట్టండి అని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజల ముందు మాట్లాడే స్థాయికి వచ్చాడంటే దానికి బాధ్యులు ప్రజలే. ఎందుకంటే అతను చెప్పినటువంటి అబద్ధాలన్నిటినీ నమ్మి ప్రజలు అతనికి మరొకసారి అధికారం ఇచ్చారు కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు గారు తప్పేమీ లేదు, తప్పేదన్నా ఉంటే ప్రజలదేననేది నా ఉద్దేశం. తర్వాత మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అటు దేశవ్యాప్తంగాను ఇటు రాష్ట్రాల్లోనూ ఓపీఎస్ విధానం, పాత ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు కోరుతా ఉన్నాయి. మరి ఆ ఉద్యోగ సంఘాల ఒత్తిడిని తట్టుకోలేక చాలా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కొత్త విధానాన్ని కాదని పాత విధానాన్ని ఓపీఎస్ విధానంలోకి వెళ్ళటం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గత సంవత్సరం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టివి సోమనాథన్ అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. ఈ ఓపీఎస్ నే ఉంచాలా లేదా తత్సమానమైనటువంటి మరొక విధానాన్ని తీసుకురావాలా అనేటటువంటి అంశాన్ని మీద
ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ 100కు పైగా భేటీలు జరిపి ఓపీఎస్ స్థానంలో యూపీఎస్ అంటే అష్యూర్డ్ పెన్షన్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ పథకం 2025 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. 100కు పైగా భేటీలు జరిపాం. ఉద్యోగ సంఘాలందరి దగ్గర కూడా విలువైనటువంటి సూచనలు తీసుకున్నాం. ఆ సూచనలు తీసుకొని ఈ రోజున మేము దీన్ని ప్రకటిస్తున్నామని. అఫ్ కోర్స్ ఈ రోజు ప్రకటించడానికి వాళ్ళకి ప్రధానమైనటువంటి కారణం కూడా లేకపోలేదు. హర్యానా, కశ్మీర్లో జరగబోయేటటువంటి ఎన్నికల ప్రయోజనాలను ఆశించి కూడా, ఎందుకంటే ఏప్రిల్ 25 చాలా వ్యవధి ఉంది. ఇంత ముందుగా వీళ్ళు ప్రకటించారంటే ఎన్నికల ప్రయోజనాలను ఆశించి ప్రకటించారు. దీని ప్రకారం ఏంటంటే 25 ఏళ్ల సర్వీస్ ఉంటే పెన్షన్లో సగం వేతనం వస్తుంది. పెన్షన్ సమయంలో అతను 25 ఏళ్ల సర్వీస్ కానీ దాటితే ఆ ఉద్యోగికి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు సపోజ్ ₹1,00,000 ఉందనుకోండి జీతం, పెన్షన్ అతనికి ₹50,000 వస్తుంది. 10 ఏళ్ళు సర్వీస్ ఉన్నప్పటికీ కూడా కనీసం ₹10,000 వస్తుంది. అంటే రిటైర్మెంట్ సమయంలో వేతనంలో 10వ వంతు ఏకమొత్తంగా చెల్లిస్తారు. ఆ తర్వాత పెన్షనర్ మరణాంతరం కుటుంబీకులకు 60% చెల్లిస్తారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి మరి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. దీనివల్ల 23 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ప్రకటించడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. ఈ యొక్క కేంద్ర ఉద్యోగుల అష్యూర్డ్ పెన్షన్ పథకాన్ని స్వాగతిస్తూ జాతీయ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనకు గర్వకారణం. వారి సంక్షేమానికి, జీవిత భద్రతకు కేంద్రం కట్టుబడి ఉంటుంది అని ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఓపీఎస్ తేలాము, ఓపీఎస్ స్థానంలో యూపీఎస్ తెచ్చాము అని కేంద్రం ఉద్యోగుల యొక్క అనేక సమస్యలన్నింటినీ, దీర్ఘకాలిక సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం చూపిస్తూ ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇదే విధమైనటువంటి వాగ్దానాన్ని ఎన్నికల సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయకుండా ఉద్యోగ సంఘాలను మోసగించింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఆ సిపిఎస్ రద్దు చేసి పాత ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ఎన్డీఏ సమావేశంలో కూడా ఒక విలేకరు ప్రశ్నించగా నాకు గుర్తుంది, ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేస్తాం, కొత్త విధానాన్ని తీసుకువస్తామని చెప్పేసి పాత విధానాన్ని పునరుద్ధరించటమా లేదా వాళ్ళ ప్రయోజనాలు కాపాడటం అనేది ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన వెంటనే దొడ్డిదారిన జీవో నెంబర్ 29 విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆమోదించినటువంటి జీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయటంతో తూచేది అదేమి జీవో కాదు, కేవలం సర్కులర్ మాత్రమే, దాని మీద మేము నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని చెప్పేసి తప్పుకున్నారు. అయితే దాని గురించి ఇప్పటికే మాట్లాడట్లా, మరి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో ఏం చెప్పట్లా. ఉద్యోగ సంఘాలలో దాని మీద ప్రశ్నలు మొదలైనాయి.
ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాల్లో అయితే మరి 117 ప్రకారం జగన్మోహన్ రెడ్డి హయాంలో వ్యతిరేకించినటువంటి 117 రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో మీరు చెప్పారు. ఇప్పుడేమో దాన్ని రద్దు చేయకుండా దాని ప్రకారమే మరి ట్రాన్స్ఫర్స్ కానీ ఏదైనా సరే చేస్తా ఉన్నారు, కొనసాగిస్తా ఉన్నారని నిరసనలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలయ్యాయి. మరి వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ రద్దు చేస్తారా, ఓపీఎస్ ను పునరుద్ధరిస్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి జిపిఎస్ నే కొనసాగిస్తారా, లేదా ఓపీఎస్ కాదు, జిపిఎస్ కాదు, సిపిఎస్ కాదని మరొక నారా పిఎస్ ఏదైనా ఎన్పిఎస్ ఏమన్నా కొత్తదాన్ని తీసుకొస్తారా? నారా పవన్ కళ్యాణ్ పేర్లు కలిసి వచ్చే విధంగా అనేది కాలమే చెప్పాల. నమస్తే.